మనకు ప్యాషన్ ఉండాలి. రైట్. మనతో పాటు ఇక్కత్తి నరేష్ గారు ఐటీ ఫీల్డ్ నుంచి పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే నరేష్ గారు. సో నిన్న జరిగిన సదస్సు ఇప్పుడే మనకి భాస్కర్ గారు చెప్పారు, దాదాపు 2000 మంది యూఏ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు. సో ఒక ప్రామిసింగ్ అట్మాస్ఫియర్ అయితే నిన్న క్రియేట్ అయింది. ఎందుకంటే మారుతున్న గ్లోబల్ లెవెల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మారాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న సదస్సు ఇది. మీరు ఎలా చూశారు? యాక్చువల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీట్స్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా జరిపారు. అప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీట్స్ జరుపుతా ఎటువంటి ఉద్యోగ కల్పనలు చేయకుండా దట్టు లూలు మాల్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు, లేబర్ ఉద్యోగాలు, మనం ఎంత అయితే అక్కడ ఎంత శాలరీస్ ఉంటాయో మనకు తెలుసు. ఇలాంటివి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జనాలను మభ్యపెడుతున్నారనే కాన్సెప్ట్లోనే జరుగుతూ ఉంది. కానీ లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు సింగపూర్ మోడల్ అని తీసుకొని వచ్చి అమరావతి రాజధానిని ఎలా బిల్డ్ చేస్తూ ఉంటారు, ఇలా తీసుకొని వచ్చిన దాన్ని కన్వీనెంట్గా మర్చిపోయారు. కొత్తగా దుబాయ్ తీసుకొని వచ్చి దుబాయ్ ఈ విధంగా సుందర నగరంగా ఉంది, దుబాయ్ మోడల్లో దుబాయ్ని నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ విధంగా అభివృద్ధి చెందింది, ఈ విధంగా దుబాయ్లో చాలామంది, యూఏఈలో 40% దాకా ఇండియన్ జనాభా ఉంది, ఈ విధంగా కన్వీనెంట్గా ముచ్చట్లు చెప్పి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు జరుగుతున్నాయి, ఏంటి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్రణాళిక మా దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర. నరేష్ గారు మీరే మాట్లాడండి. అన్నప్రాసన నాడు ఓకే తినలేం కదా, ఆయన పిలిచారు, ఏదో ఒక సదస్సు పెట్టారు, ప్రామిసింగ్ ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడారు, ఇంటరాక్ట్ అయ్యారు, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. ఓకే మీరు అన్న తప్పిదాలో పొరపాట్లో లోగడ ఉండొచ్చు కాక, ఇప్పుడు కూడా వస్తూ ఉండొచ్చు కాక, బట్ దేర్ ఈజ్ అన్ ఇనిషియేటివ్, వై కాంట్ యూ అప్రిషియేట్ దట్ అంటున్నా. అంటే అప్రిషియేట్ చేయటానికి కాదండి, ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం ఏంటి, ప్రజలకి ఉద్యోగ కల్పన చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యాన్ని ఒక అంటే పాజిటివ్ వైబ్స్కి పాజిటివ్గానే ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నాం. బట్ ఆ ఆచరణ సాధ్యంలో అవన్నీ ఇప్పటివరకు మనం చాలా ఇన్వెస్ట్మెంట్ మీట్స్ చూసాం. అది చంద్రబాబు గారి టైంలో అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవ్వచ్చు. ప్రజలకు వనగూరిన ప్రయోజనం ఏంటి, దుబాయ్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్, వాళ్ళకున్న పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వాళ్ళని పర్ఫెక్ట్గా ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళని బిల్డ్ చేసుకుంది. వాళ్ళని మనం ఏ విధంగా చేస్తున్నాం, కక్షలు కార్పణ్యాలతో ఎవరైనా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారా అంటే, ఒక మీటింగ్లో నేను చూశాను, ఒక ఇన్వెస్టర్స్ మీట్లో మళ్ళీ అతను రానివ్వను, మళ్ళీ ప్రజలు అంటే ప్రజలు ఏం దలుచుకుంటే మళ్ళీ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, జగన్మోహన్ రెడ్డి గారు బూచిగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదని వాళ్ళు తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. కానీ ప్రజల్లో నమ్మకం కల్పించలేకపోతున్నారు. అది నిజమే కదా, కంప్లైంట్లు కూడా వచ్చాయి, 200 ఈమెయిల్స్ కూడా వచ్చినాయి కదా. ఏమిటండి అవి? ఇండస్ట్రియలిస్టులు సాక్షాత్తు మంత్రి పయ్యావుల కేసు గారు ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఇలా భయపెడుతున్నారు. సుబ్బారెడ్డి గారి ప్రాక్సీ మనం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ జమ్మలమడుగులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. డైరెక్ట్గా కంపెనీ ప్రతినిధులే మేము కోర్టుకు వెళ్ళారు, కోర్టు ప్రొడక్షన్ కల్పించమన్న తర్వాత కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మనం ఇండోసాల్ కంపెనీ ఉంది, దానికి ఆల్రెడీ వేరే ప్రాంతంలో బంజరు భూములు కేటాయించారు. వాళ్ళు కూడా రైతులు 500 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ కొనుక్కున్న తర్వాత వాళ్ళని ఇంకో చోటకి మార్చాల్సిన అవసరం ఏంటి, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న టైం కూడా వాళ్ళకి కేటాయించిన భూములు వేరే వాళ్ళకి కేటాయించడం అంటే ఏంటి? ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ చంద్రబాబు నాయుడు గారిది? ఏం తప్పిదాలు జరిగాయో మనం పెరిఫెరల్గా చూసి మాట్లాడకూడదు కదా. అంటే ఒకటి మనకి ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు సిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని చెప్పి ప్రాపగేట్ చేసిన ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే సిడి సాయి ఎలక్ట్రికల్ సబ్సిడరీ కంపెనీ అయిన ఇండోసోల్కి ఈ విధంగా 8,500 సుమారు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ మేము ఇంకా ల్యాండ్ సేకరిస్తూ ఉన్నాం,
దానికి ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలను కలిపి అంటే అప్పుడు సబ్సిడీ అంటే ప్రభుత్వం ఏం దాచలేదు కదా, నోటిఫికేషన్ ఇచ్చింది కదా, నోటిఫికేషన్ ఇచ్చే చేస్తుంది కదా, దాచి చేస్తే మీరు అన్నది కరెక్ట్. నేను దాచి చేస్తుంది అంటుంది కాదండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ ఇది మొత్తం ఇలా చేస్తా. అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఇది ఇండో. బినామీ మనసు చేంజ్ అయిందేమో ఎవరికి తెలుసు. మళ్ళీ అంటే ప్రభుత్వం మనసు చేంజ్ అవ్వచ్చు. వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. మీరు కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ నుంచే ఉన్నారు, బండారు వంశీకృష్ణ గారు. సో నిన్న జరిగిన ఇన్వెస్టోపియా సదస్సు, హౌ డూ యూ లుక్ ఎట్ దట్ అండి బండారు వంశీకృష్ణ గారు? గుడ్ మార్నింగ్